శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 3 ఆగస్టు 2025 నుంచి 9 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే, గురు శుక్రుల యొక్క కలయిక మంచి ధనయోగాలని చేకూరుస్తుంది. అయితే గురువు శుక్రుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు అవ్వడము, ఇద్దరు కూడా గురువుకి సంబంధించిన గ్రహాలే అవ్వడము ఇక్కడ గమనించదగ్గ విషయము. ఇద్దరు పరస్పర వ్యతిరేకులు అయినప్పటికీ కూడా ఈ గురు శుక్రుల యొక్క కలయిక చక్కటి ధనయోగాన్ని ఇస్తూ ఏ ఏ రాసుల వారికి అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాం. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగము ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక్కడ కర్కాటక రాశిలో జరుగుతూ ఉన్నది. కర్కాటక రాశిలో అత్యంత ఉదారమైనటువంటి భావనతో ఈ రవి బుధులు ఇద్దరు కూడా ఉంటారు. అంటే ఆ చంద్రుడు ఎంత మెత్తటి హృదయం కలవాడో ఆయన రాశి అయినటువంటి కర్కాటక రాశిలో రవి బుధులు ఇద్దరు కూడా అంతే సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఫలితం మనకి ఆ విధంగా కనిపిస్తుంది అని చెప్పి తెలియచెప్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉంది. ఇది ఏమాత్రము అజాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి కాదు. పర్వాలేదులే అనుకోవడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి వారు తీసుకోవాలి. ముఖ్యంగా జన్మజాతకంలో కూడా కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు, అవి రోడ్డు ప్రమాదాలు, జలమార్గం మీద ప్రమాదాలు, అలాగే వాయు మార్గంలో విమాన ప్రమాదాలు, రైళ్లు, బస్సులు, ఇక ఈ రవాణాకి సంబంధించి ఏవైనా సరే అన్నిటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ రవాణా సాధనాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారో అందు జాగ్రత్తగా ఉండాలి. కాలి నడకన వెళ్ళేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. రక్తానికి సంబంధించి, ఎముకలకి సంబంధించి, భార్యాభర్తలకి మధ్య అన్యోన్య దాంపత్యానికి సంబంధించి, ఆపరేషన్స్కి సంబంధించి, ఇలా ప్రతి విషయంలోనూ ఆరోగ్యమే కానీ సంతానమే కానీ ఇక జాగ్రత్త అంటే జాగ్రత్త అన్నమాట. ఇది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏమీ మార్పులు లేవు మిగతా గ్రహాలలో. ఒక్క చంద్రుడి యొక్క గమనం మాత్రమే మార్పు ఉన్నందువల్ల ఇక రాసుల్లోకి వెళ్ళి ముఖ్యమైన ఫలితాలు, రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 2 గ్రహాల అనుకూలత చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. 4వ స్థానంలో శుక్రాచార్యుల వారు, 6వ స్థానంలో కేతువు గారు. అయితే పంచమ స్థానంలో రవి బుధుల యొక్క బుధాదిత్య యోగం బాగుంది. సంతాన రీత్యా చక్కటి తృప్తి కలిగించే అంశాలు వీరికి ఉంటాయి. ధనము రీత్యా కూడా కొంత అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక స్థిరచరాస్తుల వృద్ధికి మీరు చేసుకునే ప్రయత్నాలు బాగుంటాయి. విద్యార్థులకి బాగుంటుంది, స్త్రీలకి బాగుంటుంది, వ్యవసాయదారులకి బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి. కొంచెం ఆరోగ్యం పూర్వం కన్నా ఇప్పుడు మేలుగా ఉండడానికి అవకాశం ఉంది. కొత్త పనులకి శ్రీకారం చుడతారు. అయితే అవి నత్తనడక నడుస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి గట్టిగా కృషి చేస్తారు. ఇక కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, అలాగే భార్యాభర్తల విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ ఏ అంశాన్ని తీసుకున్నా మీరు ఓర్పుగా ఉండాల్సిందే. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. వ్యవసాయదారులకి బాగుంది. అలాగే ఈ శని కుజుల యొక్క స్థితి అసలు ఏమాత్రం బాగలేని కారణం చేత రాశి మీదనే పడుతూ ఉంది. ఎవరైనా విడాకులు తీసుకోవాలి అనుకున్నట్టయితే, ఈసరికే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా డైవర్స్ అయిపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే శారీరక పరమైనటువంటి అనారోగ్యం బాగా కనిపిస్తోంది.
అంత పూర్తి అనుకూలత లేని కారణం చేత శని గుజుల యొక్క పరస్పర దృష్టుల విశేషం చేత ఏర్పడబోయేటటువంటి ఈ దుష్ట ప్రభావాన్ని అరికట్టాలంటే శని కుజుల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోండి, జపాలు కూడా చేసుకోండి. ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండండి. ఔషధ సేవ అవసరం పడుతుంది. ధనం ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చి ఉన్నందువల్ల కొంచెం ధనలాభాలు బాగుంటాయి వీరికి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు తీసుకుంటూ ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.